రైట్. A is equal to 2 square into 3 cube into 5 power 4. B is equal to 2 cube into 3 square into 5. HCF. HCF అంటే ఏంటి? లీస్ట్ పవర్ ఆఫ్ కామన్ టర్మ్స్. వెరీ సింపుల్. సో ఫస్ట్ కామన్ టర్మ్స్ 2, 3, 5 రెండు చోట్ల ఉన్నాయి కదా. సో 2, 3, 5. తర్వాత లీస్ట్ పవర్ ఏం 2కి మనకి ఇక్కడేమో 2 ఉంది, ఇక్కడేమో 3 ఉంది. సో కాబట్టి 2, 3కి లీస్ట్ పవర్ 2, 5కి లీస్ట్ పవర్ ఇక్కడ 1. సో 4 into 9 into 5. 4 5s 20, 20 into 9 180. So 180 is the HCF. That's it. నెక్స్ట్ ఇక్కడ చూడండి, మంచి క్వశ్చన్ ఇది. px by xq రేషియో ఈజ్ ఈక్వల్ టు py by yr. చూడమ్మా, మనకేంటంటే ఒక చిన్న ట్రయాంగిల్ ఉంది, ఒక పెద్ద ట్రయాంగిల్ ఉంది. ఇదేమో pxy, ఇదేమో pqr. జనరల్గా ఈ 2 సైడ్స్ రేషియో సేమ్ అయితే ఇదేం లైన్ అయి ఉండాలి? దీనికి ప్యారలల్ అయి ఉండాలి, అవునా కదా. చూడండి, px by xq ఎంతంట? 1/2. py by yr ఎంతంట? మనకి 1/2. ఈ 2 సైడ్స్ రేషియో ఉందనుకో 1/2, 1/2, అవునా కదా. అంటే ఈ లైన్ ఏమైనా మనకి xy లైన్ ఏమైనా మనకి ప్యారలల్ టు qr. ఓకే, అయితే వాడు ఈ రేషియో కనుక్కోమని చెప్పలేదు, xy by qr ఈ రేషియో అడిగాడు, ఇది బై ఇది అడిగాడు. ఓకేనా, చూడండి ఎలా కనుక్కుంటాను. ఇప్పుడు px by pq ఈ 2 లైన్స్ ప్యారలల్ అయితే చూడండి, ఈ 2 సైడ్స్ ఆర్ ప్రపోర్షనల్ అండ్ ఈ 2 లైన్స్ ప్యారలల్ అండ్ దే ఆర్ హ్యావింగ్ కామన్ యాంగిల్. చూడమ్మా, యాంగిల్ పి కామన్ కదా, యాంగిల్ పి కామన్ కదా. నెక్స్ట్ px బై మనకి ఈ 2 సైడ్స్ ప్రపోర్షన్ అయితే బేసిక్ ప్రపోర్షనాలిటీ రెండు రకాలుగా చెప్పాను నేను. ఏంటి చూడండి, ABCDE అంటే AD by DB ఈజ్ ఈక్వల్ టు AE by EC, ఇది ఒకటి చెప్పా. ఇంకోటి ఏం చెప్పాను, AD by AB ఈజ్ ఈక్వల్ టు AE by AC. సో ఆ లెక్క ప్రకారము px by PQ ఈజ్ ఈక్వల్ టు py by PR అవుతుంది కదా, అవునా కదా. px by PQ ఈజ్ ఈక్వల్ టు py by PR. ఈ 2 ప్రపోర్షనల్ అండ్ యాంగిల్ P ఈక్వల్. సో ఎస్ఏ సిమిలారిటీ ప్రకారం ఈ 2 ట్రయాంగిల్స్ ఏమవుతాయి? మనకి సిమిలర్ ట్రయాంగిల్స్ అవుతాయి కదా. అంటే xy by qr కూడా అంతే ఉండాలి కదా మనకి. సో px by pq ఈజ్ ఈక్వల్ టు py by yr ఈజ్ ఈక్వల్ టు xy by qr. అంటే xy by qr ఏమవుతుంది నాకు? px by pqకి ఈక్వల్ అవుతుంది, నాట్ px by xq. px by pqకి ఈక్వల్ అవుతుంది, అంటే 1/1 + 2 1/3. మా ఇది 1/2 అమ్మా, ఇది 1/2 అమ్మా, ఇది బై హోల్ కదా. ఇది హోల్ అన్నప్పుడు ఏం చేసుకోవాలి మనం? ఇక్కడ 1/హోల్ ఎంత మనకి? 3. 1 + 2 ఎంత మనకి? 3. చూడమ్మా, వాడు ఇది 1 ఇది 2 అంటమ్మా, ఇది 1 ఇది 2, 1/2 1/2. అయితే వాడు ఇది బై హోల్ అడిగాడు. ఈ హోల్ కావాలన్నా ఈ హోల్ కనుక్కోవాల్సింది మనం. ఇదేమవుతుంది నాకు? హోల్ వాల్యూ 3. సో అప్పుడు కూడా ఏమవుతుంది నాకు? హోల్ వాల్యూ 3 పార్ట్స్ అవుతుంది. అంటే ఇది బై ఇది ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది నాకు? 1/3 అవుతుంది. ఎందుకంటే ఈ 2 ట్రయాంగిల్స్ సిమిలర్. అప్పుడు ఈ సైడ్ బై హోల్ సైడ్, ఈ సైడ్ బై హోల్ సైడ్ ఈజ్ ఈక్వల్ ఈ సైడ్ బై హోల్ సైడ్. ఏమవుతుంది మనకి? 1/3. మా ఈ సైడ్ ఎంతమ్మా? 1. హోల్ ఎంతమ్మా? 1/3. ఈ సైడ్ ఎంతమ్మా? 1. హోల్ ఎంతమ్మా? 3. అంటే రేషియో ఏమవుతుంది నాకు? 1:3. ఈ సైడ్ ఎంతమ్మా? ఇదెంత అవ్వాలి నాకు? హోల్ 1:3. ఎందుకంటే 2 ట్రయాంగిల్స్ సిమిలర్ అయితే ఆల్ సైడ్స్ ప్రపోర్షనల్ కదా. సో ఇది 1/హోల్ ఎంత నాకు? 3. సో 1:3 ఇస్ ది ఆన్సర్. సో xy by qr ఈజ్ ఈక్వల్ టు 1/3. నెక్స్ట్ AB by qr ఈజ్ ఈక్వల్ టు BC by PR ఈజ్ ఈక్వల్ టు, చూడమ్మా, AB by qr ఈజ్ ఈక్వల్ టు BC by PR ఈజ్ ఈక్వల్ టు CA by PQ. అయితే ఎలా దీనికి రాస్తారు చూసుకోండమ్మా. ఫస్ట్ చెక్ చేద్దాం చూడమ్మా. ఇప్పుడు ఎలా చెక్ చేస్తే సింపుల్. ఎక్కడ ABC సిమిలర్ టు ఏ కరస్పాండింగ్ ఏముంది నాకు? Q.
బీకి ఏముంది నాకు ఆర్, సికి ఏముంది నాకు ఆర్. వస్తుందా మనకి? రాదు. ఇప్పుడు దీన్ని తిప్పించండి. ఆర్పి అనుకోండి. ఏక్యూ, బీకి ఆర్, బీకి ఆర్, సికి పి సరిపోతుంది చూడండి. సో క్యూఆర్పి. మా ఏకి కరస్పాండింగ్ ఏముందమ్మా క్యూ, బి కరస్పాండింగ్ ఏముంది నాకు ఆర్ ఉంది. బట్ ఇక్కడ కరస్పాండింగ్ బీకి ఏముంది నాకు పి అన్న ఉండొచ్చు, ఆర్ అన్న ఉండొచ్చు. ఈ ఆర్ని తిప్పించుకుంటే బీకి ఆర్ వస్తుంది, ఇక్కడ బీకి ఆర్ వస్తుంది. అప్పుడు సికి ఏం రావాలి నాకు ఇంకా పి. లేదంటే సింపుల్ అమ్మా, ఈ 4 ఆప్షన్ చెక్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు చూడండి ఇక్కడ పీక్యూ బై ఏబి, క్యూఆర్ బై బీసీ వస్తుంది. బట్ క్యూఆర్ బై మనకి ఏబి రావాలి. ఒకసారి క్లారిటీకి చెప్తాను చూడండి మనం. ఏబి బై క్యూఆర్ ఈజ్ ఈక్వల్ టు బీసీ బై పిఆర్ ఈజ్ ఈక్వల్ టు సిఏ బై పీక్యూ. ఓకే, ఇప్పుడు ఏ ఉందమ్మా, నెక్స్ట్ లెటర్ బి ఉంది, నెక్స్ట్ లెటర్ సి ఉంది. మనము ఇదే ఆర్డర్లో రాసుకుంటే ఏ కరస్పాండింగ్ ఏముంది క్యూ, బి కరస్పాండింగ్ ఏముంది నాకు ఆర్, సి కరస్పాండింగ్ ఏముంది నాకు ఆర్. 2 ఆర్లు వస్తాయి మనకి? రాకూడదు. బీకి ఆర్ ఉంది, సి కూడా ఏమొస్తుంది మనకి ఆర్. రావచ్చు అట్లా 2 ఆర్లు రాకూడదు. అంటే దీన్ని ఇంటర్చేంజ్ చేసుకుంటా చూడండి. నేను ఈ పిఆర్ని కాస్త ఆర్పి అని రాసుకుంటా చూడండి. ఇప్పుడు చూడండి ఏ కరస్పాండింగ్ ఏముంది నాకు బి, బీకి ఇక్కడ ఆర్ సరిపోయింది, బీకి ఇక్కడ ఆర్ సరిపోయింది. అప్పుడు సికి ఏం రావాలి నాకు పి, ఇక్కడ సికి పికి సరిపోయింది కదా. ఎలా ఉండాలంటే కరెక్ట్గా ఆర్డర్ సరిపోవాలి. ఏబి బై క్యూఆర్ ఈజ్ ఈక్వల్ టు బీసీ బై పిఆర్ని బీసీ బై ఆర్పి రాసుకుంటా ఈజ్ ఈక్వల్ టు సిఏ బై పీక్యూ. ఇక్కడ చూడండి ఎక్కడ చూసినా సేమ్ ఉండాలి. మా ఒకసారి బాగా వినండి అమ్మా, చెప్తాను. వినండమ్మా. ఇక్కడ చూడండమ్మా, ఇక్కడ ఏ కరస్పాండింగ్ ఏముందమ్మా క్యూ, ఇక్కడ ఏ కరస్పాండింగ్ ఏముందమ్మా క్యూ. అంటే ఏకి లెటర్ సరిపోయింది. బి కరస్పాండింగ్ ఏముంది, ఇక్కడ బీకి ఏముంది అంటే బీది ఒక చోట ఆర్ ఉంది, పి ఉంది, తప్పు. సికి ఏముంది ఇక్కడ సికి ఏముంది అంటే తప్పు. బీకి సికి మాత్రం మార్చాయి. నేనేమంటానంటే ఇక్కడ బీకి ఆర్ కదా, ఇక్కడ బీకి ఏముంది, ఈ పిఆర్ని రివర్స్ చేద్దాం ఆర్పి. ఇప్పుడు చెక్ చేద్దాం. ఏకి ఏముంది, ఏకి క్యూ ఉంది. ఓకే, సో బీకి ఆర్, ఏకి క్యూ ఉంది, బీకి ఆర్ ఉంది, బీకి ఆర్ ఉంది, సరిపోయింది కదా. ఏ క్యూ ఇక్కడ ఏకి క్యూ ఉంది, బీకి ఆర్, బీకి ఆర్, సికి పి, ఇక్కడ సికి పి, సరిపోయింది కదా. సో ట్రయాంగిల్ ఏబిసి, ఏకి ఏముండాలి క్యూ ఉండాలి, బీకి ఏముండాలి ఆర్ ఉండాలి, సికి ఏముండాలి పి ఉండాలి. సో ఏబిసి సిమిలర్ టు క్యూఆర్పి. సో నెక్స్ట్ LCM of 2.5, 0.5, 0.175.